కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా వాసిపోతుంది, తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ శాఖలోకి వచ్చి ఈయన నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, వినాలి, నీ చూపే నీ దీవెన, నీ చూపే నీకు శాపం. ఆమేన్. మీరు బైబిల్లో కిటికీలు, 6 కిటికీలు, చాలా కిటికీలు ఉన్నాయి కానీ ఈరోజు 6 కిటికీల గురించి మనం నేర్చుకుందాం. చూడండి, కిటికీ అనగా చూపు, అంటే చూచుట. మనము వింటాము, చూస్తాము, ఒక్కొక్క దాన్ని స్పర్శించి కూడా ఇది చేస్తాం, జ్ఞానేంద్రియాలు అంటారు కదా. సో వాటిల్లో చూచుట అనేది చాలా 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 ప్రాముఖ్యమైనదండి. అందుకనే మరి దావీదు చూడరానిది చూశాడు, మరి ఆయన పాపంలో పడిపోయాడు. కానీ మనము చూడవలసింది ఏంటంటే, ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించబడతాయో నీ భవిష్యత్తును చూస్తావు, నీ పరలోక రాజ్యాన్ని, నీ దేశాన్ని కూడా చూస్తావు. అందుకని ఈరోజు కొన్ని హెచ్చరికలు మీకు 6 కిటికీల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ కిటికీ ఏంటంటే, మనకి నిద్రపోవాలంటే ఆ కిటికీలో నుంచి చల్లటి గాలి రావాలి. ఆమేన్. సో వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. ఫస్ట్ కిటికీ ఏంటంటే నిద్ర కిటికీ. ఈ నిద్ర కిటికీ ఎక్కడుందంటే అపోస్తుల కార్యము 20వ అధ్యాయంలో 9వ వచనంలో ఇక్కడ పాప రాత్రి పూట చాలా ఎక్కువసేపు ఆత్మ ప్రేరేపణతో పౌలు మంచి ప్రసంగం చేస్తుంటే 3 ఫ్లోర్లు ఉన్న ఆ యొక్క ఐతుకు అనే యవనస్తుడు కిటికీలో కూర్చుండి, అంటే ఏంటి, అంత జనం ఉన్నారేమో, కిటికీలో నుండి గాఢ నిద్రపోయి అతను కింద పడిపోయి చనిపోయిన వాడిని కూడా మరలా ఎత్తబడిను అంటున్నాడు. ఈరోజు క్రైస్తవులందరూ కూడా, అందరంటే అందరు కాదులేండి, 90% గాఢ నిద్రపోతున్నారు. అందుకే సైతాన్లు తొక్కుతుని నీకు తెలియకోకుండా చేతబడి క్రియలు చేస్తున్నారు. నీ సమయం అయిపోతుంది. ఎందుకంటే నీకు భూమి మీద కావలసినంత ఇన్ఫర్మేషన్ నీ ఫోన్లోనికే వస్తుంది కనుక మనం ఏం చేస్తున్నాం, నిద్రపోతున్నాం. నిద్రమత్తు దరిద్రానికి గుర్తు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరింపచ్చేయని అంటాడు. అసలు ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవులు ఎప్పుడు నిద్ర పోకూడదండి. అంటే దేవుడు ఏమంటున్నాడు, మెలకు కలిగి
ప్రార్థన చేయమంటున్నాడు. ఈరోజు చాలామంది కొన్ని చర్చలు ఏసీ చర్చలు వచ్చేవారికి మంచిదే, మన ప్రొటెక్షన్ కోసం, పక్కన వాళ్ళ ఇబ్బంది కోసం మనం పెట్టుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే, పాస్టర్ గారు చక్కగా ఆత్మ ప్రేరేపణతో మంచి ప్రసంగం చెప్తుంటే నిద్రపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. తమాషాగా చెప్తున్నా, మా మదర్ అంటది, ఒరేయ్ చర్చిలోకి వెళ్ళి వెనకాల కూర్చుంటే ఎంత బాగా నిద్ర వస్తుందో. ఆమేన్. కానీ ఎందుకంటే అక్కడ ప్రశాంతత ఉంటుంది, అక్కడ దేవదూతలు ఉంటాయి, దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉంటుంది. సో మొట్టమొదటిది, ఈ రాకడ కాలంలో నీవు నిద్ర కిటికీలు అంటే నిద్ర చూపులో నువ్వు ఉన్నావేమో, మేల్కో. ఎందుకంటే ఒక్క ప్రసంగం ద్వారా నిద్ర మేల్కున్నది నినీవే పట్టణము. ఈనాడు క్రైస్తవులు పాపమనే నిద్రలో ఉన్నావా, శాపమనే నిద్రలో ఉన్నావా, ఎప్పుడొస్తాడా యేసు ప్రభు అంటావా? అలాగూ నిద్రపోతే పాపానికి జీతము మరణం కనుక ఏమండి, ఆనాడు యవనస్తుడు ఐతుని కాపాడిన దేవుడు ఈనాడు నువ్వు నిద్ర మేల్కుంటే నిన్ను కూడా దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. మొట్టమొదటి కిటికీ ఏంటంటే నిద్ర కిటికీ. కొంతమంది సండే వస్తే ఒక మహాపండగ ఇంట్లో ఉండదు. ఏమండి, ఒకడెటో వాళ్ళ కొడుకెటో పోతాడు, తండ్రి ఎటో పోతాడు, ఈ ఒక్కత మాత్రం పాపం బైబిల్ పట్టుకొని వస్తుంది. అందుకనే ప్రతి క్రైస్తవుడు ఈ నిద్ర కిటికీ బాధ నుండి విడిపించబడునుగాక. ఆమేన్. ఓకే, రెండవది చూద్దాం. రెండవది ఏంటంటే ఏమండి, అంటే రక్షణ లేని స్థితిని ఏమంటారంటే నిద్ర కిటికీ అంటారు. రెండవది రక్షణ కిటికీ. హల్లెలూయా. మీరు చదవండి యెహోషువ గ్రంథంలో 2:18 ప్రకారం ఇక్కడ ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, ఇది మనందరికీ తెలుసు. ఓకే, యెరికో పట్టణంలో రాహాబ్ అనే వేశ్య ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ పట్టణమును ఆక్రమించే టైంలో యోగులుగా మరి ఒక 10 మంది ఆ పట్టణంలో వచ్చినప్పుడు ఇక్కడ మరి ఆ రాహాబ్ అనే వేశ్య ఏమండి దేవుడి గురించి తెలుసు గనక ఆమె వేశ్యగా ఉన్నా కానీ వాళ్ళని వాళ్ళ ఇంటిలో కాపాడుతుంది. హల్లెలూయా. అప్పుడు యెహోషువ వీళ్ళందరూ అంటారు, అమ్మా మీ పట్టణము దేవుని యొక్క అగ్నికి, దేవుని యొక్క ఉగ్రతకు బలిగా పోతుంది, కానీ ఆయన బిడ్డలమైన మమ్ములను నువ్వు కాపాడావు గనుక నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, నీ రక్త సంబంధులందరినీ నీ ఇంట్లోనికి చేర్చుకో, కనుక ఎవ్వరు కూడా బయటికి వెళ్ళటానికి వీలు లేదన్నాడు. దానికి మరి సాదృశ్యముగా ఈ ఇల్లే ఆ ఇల్లు అంటాకి ఈ యొక్క ఆ కిటికీకి ఎర్ర దారము కడతారు. ఏ దారం కడతారండి? ఎర్ర దారం. ఎరుపు అనే దానికి యేసయ్య రక్తము. చూడండి, నీ పాపములు ఎర్రనివైనను మన యేసయ్య రక్తము ద్వారా కడిగి అవి తెల్లగా నిన్ను సంపూర్ణురాలుగా నీతిమంతురాలుగా నా దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా? ఎఫెసీ 1:7 ప్రకారం దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆయన కార్చిన రక్తము ద్వారా ఆ ప్రియుని యందు మన పాపములకు క్షమాపణ విమోచన కలిగింది కనుక నేను చెప్తున్నాను, నరకము చాలా చాలా భయంకరం. ఇప్పటికే మీ కుటుంబాల్లో మరి అనేక ఆర్థిక పరిస్థితులతో, రోగాలతో ఒకరికొకరు సమాధానం లేకుండా మరి అట్టి నరకపు స్థితిలో ఉంటే ఇప్పటికైనా మీరందరూ నేను మరి చేతులు జోడించి అడుగుతున్నా, యేసు ప్రభువుని మీ హృదయంలోనికి చేర్చుకోండి. ఏమండి, ఇది ఏంటంటే ఒక మంచి మార్గము. మనము మన ఆత్మకు చావు లేదు తెలుసా? మనం అంటాం దెయ్యాలను ఎల్లగొడతాం కానీ దెయ్యాన్ని చంపలేం. కనుక ఎప్పుడైతే యేసు ప్రభుని నీ హృదయంలోనికి అంగీకరించి ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆకలిగొని ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడంట. మనకి యవ్వన కాలం ఎప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నీ పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో తృప్తిపరుస్తాడంట. జీవిత కాలంలో ఈనాడు తృప్తి, సంతృప్తి, శాంతి, సమాధానం కొరకు ప్రతి వ్యక్తి వేల లక్షల కోట్లు కొన్ని ట్రస్టులకి డొనేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఒక్కటే అంటున్నాడు, ఈ రక్షణ కిటికీ నీ కొరకు తెరిచి ఉన్నది కనుక ఈరోజు నీ హృదయం అనే కిటికీ తెరిస్తే నీ హృదయంలోనికి వచ్చి
ఆయన నివాసం చేస్తాడు. ఒక్క రోజంట ఆయనతో కలిసి యుగయుగములు ఉంటాం, ఆయనతో కలిసి భోజనం చేస్తాం. ఎంత గొప్ప ధన్యత అండి. ఎంత ఉన్నోడైనా లేడోనోడైనా ఖచ్చితంగా కష్టాలు బాధలు ఇవన్నీ తప్పు. కానీ నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు వాక్యాన్ని దివారాత్రం ధ్యానిస్తూ ఆయన స్తుతిస్తూ ప్రార్థిస్తావో, మీరు కావలిస్తే చదవండి సామెతలు 3వ అధ్యాయంలో 11, 12 వచనాలు, ఆయన త్రోవలన్నీ రమ్యమైనవి, ఆయన మార్గములన్నీ క్షేమకరమైన మార్గములు. ఎందుకంటే మనం ఎంతగానో పెంచుకున్న కొడుకులు కూతుళ్ళు యవ్వన కాలంలో మనకు కావాల్సిన లక్షల రూపాయల బైకులు కార్లు ఇచ్చి వారిని మరణపు మాలు చేస్తున్నాం. కానీ దైవ భక్తిలో పెంచి, అరే నువ్వు యేసు ప్రభు నమ్మి నీటి అగ్ని బాప్తిసం తీసుకుంటే నువ్వు ఒక యేసేబులాగా మాకు ఆశీర్వాదంగా ఉంటావని ఎందుకు చెప్పరు? ఒక దానియేలాగా 3 కాలాల పాటు అనేక మందికి ఆశీర్వాదంగా. మనం అనుకుంటాం యవ్వన కాలం కదా, నాకు ఇప్పుడు కాదు, యవ్వన కాలంలోనే కాడి మోయాలి. ఓకే, ఆ ఎర్రదారము రక్షణకు సాదృశ్యం కనుక ఎప్పుడైతే ఆ పట్టణానికి ప్రళయం వచ్చిందో ఈ రాహాబు వేసే కూడా రక్షణ పొందింది, వారి కుటుంబం కూడా రక్షణ పొందింది. ఆమేన్. మీ ఇంటిలో కిటికీ రక్షణ కిటికీగా దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడికి అంగీకరించావో, ఆయన వారసుడు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక, ఆయన సొత్తు కనుక తన ఆత్మ ద్వారా నీ లైఫ్కి గ్యారంటీ ఇస్తాడు. తన ఆత్మ ద్వారా నిన్ను భద్రపరుచుకుని ఏ ఉపద్రవం వచ్చినా ఇశ్రాయేలుని కాపాడువాడు కునకడు నిద్రపోడు గనుక రాకపోకలు యందు నీ ఇంటిలో నీ బయట ఆయన నిన్ను ఖచ్చితంగా అన్ని ఆపదల నుంచి తప్పిస్తాడు. నేను చెప్తున్నాను కదండి, ఎన్నో ప్రాంతాలకు ఇంచుమించు కొన్ని స్టేట్స్ నేను వెళ్ళినప్పుడు, లేకపోతే అనేక చోట్ల నుంచి నైట్ మీటింగ్ చేసుకుని ఇంటికి వస్తున్నప్పుడు ఎన్నోసార్లు నేను నిద్రపోయా. కానీ అనేక ప్రమాదం నుంచి దేవుడు నన్ను తప్పిస్తూ ఆడుకుంటున్నాడు. నిశ్చయముగా నేను చెప్తున్నాను కదా, ఈ 3వ కిటికీ ఏంటంటే ఎన్ని ఆపదలున్నా తప్పించే కిటికీ. ఏ కిటికీ అండి? తప్పించే కిటికీ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 33లో ఒక ఆపద వచ్చినప్పుడు పౌలుని ఒక కిటికీ గుండా అండర్లైన్ చేసుకోవాలి. కిటికీ గుండా గోడ మీద నుండి గంపలోకి దింపబడి అలాగు ఆయనను తప్పించారంట. హల్లెలూయా. ఏమండి, మనం ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మనం ఆయనకి ఇవ్వవలసిన ఇస్తూ ఉంటే ఈ రోజు ఎంత ఉపద్రవం ఉన్నా, నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, అయ్యా ఈ అప్పు తీర్చకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని. కానీ ఎప్పుడైతే ప్రార్థించామో దేవుని కృప వల్ల ఎన్నో నెలలుగా రాని లోను విత్ ఇన్ 1 వీక్ లో వచ్చింది. ఆ సూసైడ్ స్పిరిట్ నుంచి దేవుడు తప్పించాడు. దేవునికి మేము కలుగును గాక. ఒక సహోదరుడైతే భార్యతో గొడవ పడేసి, అతను రాజు, ఆయన పేరు, రాజమండ్రిలో ఉంటాడు. ఇంకా అతను చనిపోదామని వెళ్ళినప్పుడు తన అన్న కూడా పేరు రాజే. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా తమ్ముడు చనిపోవాలనుకుంటున్నాడు అని అంటే, ఇక్కడి నుంచి ప్రార్థించినప్పుడు ఎవరో ఒక వెనక్కి లాగేస్తున్నట్లు అతను మనసు మార్చినట్టు, అన్నా నిజంగా మీరు ఆ రోజు ప్రార్థన చేయకపోతే నేను చనిపోయి ఉన్నాను. మీరు ఇక్కడ నుంచి ప్రార్థించండి. అమెరికాలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మీ బిడ్డలను దేవుడు సురక్షితంగా కాపాడుతాడు. ఎందుకంటే కీర్తన 121 ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఓకే, 3వది ఏంటి మరి? తప్పించే కిటికీ. అంటే దానియేలంట ఆ కిటికీ యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థించాడు. అంటే నీ చూపు ఎప్పుడైతే దేవుని వైపు ఉంటే ఖచ్చితంగా ఎల్లవేళ నిన్ను, నీ సంఘాలను, నీ కుటుంబంలో వచ్చే ప్రతి సమస్య నుండి పౌలును తప్పించినట్లు దేవుడు మిమ్మల్ని కూడా తప్పించును గాక. మరి ఈనాడు మరి ఎక్కడెక్కడ చూసినా గానీ కాపర్ల మీద దౌర్జన్యము, కొడతము, కానీ ఆయన నిమిత్తము, ఆయన నామ నిమిత్తం, ఆయన పరిచయ నిమిత్తము హింసించబడి ఫలం అధికమవుతుంది. కానీ పావురు వల్లే నిష్కపటముగాను పాము వలె వివేకముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు తప్పిస్తాడు. యేసు ప్రభు కూడా తన సమయం రానప్పుడు వివేకంగా తప్పించుకున్నాం, కానీ మనం పిరికివారము కాదు. ఆమేన్. తప్పించే కిటికీ. కొంతమంది ఏం చేస్తారంటే ఎదురెళ్ళి తన్నులు తింటారు. అలా మనము ఉండకూడదు. ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదని. ఓకే, 3 తప్పించే కిటికీలో మనము దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఎవరైతే వస్తున్నారో ఏమవుతుందో మనకిచ్చిన కళ్ళతో మనము తప్పించుకుని ప్రభు కొరకు పరిగెత్తాలి. 3వ కిటికీ చూద్దాం. అల్లిక కిటికీ. ఏందండి? అల్లిక కిటికీ. ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే దేవుడు ఆయన బిడ్డలను కనుక మనం తప్పిస్తూనే ఉంటాడు. 3వది ఏంటంటే అల్లిక కిటికీ. ఇది చాలా డేంజరస్ అండి. చూడండి, అల్లిక అంటే మెలికలు మెలికలు అనమాట. నీ
లైఫ్ దేవుని సన్నిధికి వచ్చినాక మీకు ఏదో గజిబిజిగా ఉంటావు. కొంతసేపు సంఘంలో ఉంటావు, కొంతసేపు ఇంటిలో ఉంటావు. నీ నోరు బాగుండదు, నీ నడక బాగుండదు, నీ చూపు బాగుండదు, అంత గజిబిజిగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. కొంతమంది చూడండి, అరే ఎవరైనా వచ్చారా అని ఇంట్లో చూడమంటే ఆడు ఇట చూస్తూ ఉంటాడు, ఆడ చూస్తూ ఉంటాడు, ఏం చెప్తాడో కూడా కన్ఫ్యూజ్గా ఉంటాడు. అంటే ఈ చూపు ఏంటంటే చాలా డేంజరస్. ముఖ్యంగా యవనస్తుల గురించి ఈ కిటికీ మనకు బోధిస్తుంది. చూద్దామా సామెతల గ్రంథము 7:6 ప్రకారము మీరు కరెక్ట్గా ఈ వాక్యం ధ్యానించండి యవనస్తులారా. సామెతలు 7:6 ప్రకారము, నా ఇంటి కిటికీలో నుండి ఏ కిటికీ అంట, నా యొక్క అల్లిక కిటికీలో నుండి, అంటే దోమలు వస్తే లేకపోతే ఏదో ఒకటి కానీ వాళ్ళకి జాలి పెడుతూ ఉంటారు. ఆ దాంట్లో సరిగ్గా కనపడదు. కానీ ఇక్కడ ఒక ఆయన చూస్తున్నాడు అనమాట. ఆ కిటికీలో నుంచి చూస్తుంటే ఈనాడు యవ్వనస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉందో మనకు స్పష్టంగా చెబుతున్నాడు. అక్కడ ఏముంటుందంటే, నా ఇంటి అల్లిక కిటికీలో నుంచి చూసినప్పుడు బుద్ధి లేనివాడు ఏంటంటే, ఏం లేనివాడు అంటే అండి, బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు అటు ఇటు తిరుగుతున్నాడంట. నేను చెప్తున్నాను కదా, ఓ యవ్వనస్తుడా, యవ్వనురాలా, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుని వాక్యము చేత నీ నడతను సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ఒక ఎస్తేర్ లాగా నువ్వు దీవించబడతావు. మనలను దేవుడంట యోహాను సువార్త 15:3 ప్రకారం అంట తన మాట చేత మనల్ని పవిత్రులుగా చేసినప్పుడు, ఈ దేహమే దేవుని ఆలయం గనక ఈ ఆలయాన్ని ఎప్పుడైతే వాక్యము చేత క్లీన్గా ఉంచుకుంటామో, ఆ ఎఫెసీ 1:3 ప్రకారం నీ ఆత్మలోనే ప్రతి ఆశీర్వాదం ఉంది. వివాహం చేయటం ఆయన బాధ్యత అండి, నీ గృహం కట్టించటం ఆయన బాధ్యత అండి, నీ నిత్యం ఆనందపరచడం ఆయన బాధ్యత అండి. చూడండి, దేవుడు కోరుకునేది నీతో సహవాసం చేయటము. మీ తండ్రి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే, నా బిడ్డలు నాతోనే ఉండాలని. మరి ఆ ఆలోచన ఇచ్చిన దేవుడు ఈ లోకపు తల్లిదండ్రులకి మనము దేవునితో, పరమ తండ్రితో సహవాసం చేయాలండి. బిడ్డలు ఎందుకు ఇవ్వడు? నువ్వు సమర్పించుకున్నావా? అసలు నువ్వు దేవుని సన్నిధిలో నీకున్న బలహీనతలను ఒప్పుకుంటున్నావా? నీలో ఉన్న కలుపు మొక్కలు, బలురక్కసి చెట్లను వాటిని పోగు చేసి కాల్చివేయమని అడుగుతున్నావా? ఏం అడగం. అవసరాలకే, ఎంతవరకు ఇల్లు కావాలి, ఎంతవరకు కారు కావాలి, ఎంతవరకు పిల్లలు కావాలి, ఏమంటే ఇట్లా కాదు. అసలు నీ గురి ఈ దేశం కానే కాదు. చాలా మంది ఫోన్ చేస్తారు, అయ్యా నేను దుబాయ్ పోవాలయ్యా, నాకు వీసా రావాలయ్యా. మంచిదే, కానీ నీవు అల్లిక కిటికీలో ఉన్నావా, రక్షణ కిటికీలో ఉన్నావా జ్ఞాపకం చేసుకో. ఇలాగ బుద్ధి లేక నడిచి ఎక్కడెక్కడో తిరిగి, నేను చెప్తున్నాను కదా, ఒకరోజు నేను కారు మీద వస్తుంటే ఒక యవనస్తుడు పచ్చిగా అతను వ్యభిచారము, ఒక స్త్రీని తీసుకుని వస్తూ నా కారునే గుద్దాడు. పైసల కోసం ఆ పిల్లోడు వ్యభిచారం చేస్తున్నాడు. ఇంతకుముందు స్త్రీలు చేసేవాళ్ళు, ఇప్పుడు బిజినెస్ పురుషులు కూడా చేస్తున్నాడు. వీడెవడో బుద్ధిలోనుడు ఏం అబద్ధాలు ఆడుతున్నాడో తెలుసండి. నా కారు ఆ బైక్తో గుద్ది మా అమ్మ నాన్న చనిపోయారు అంటున్నాడు. 2-3 ఆధార్ కార్డులు ఉన్నాయి వాడికి. ఇలాంటి పెందుకు డబ్బు కోసం అలా చేయొచ్చా? దేవుడు తలుచుకుంటే కొలసి 2:3 ప్రకారం బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఏమండి, భక్తిలో మీకెవ్వరు సహాయం చేయరు, సలహాలు ఇవ్వరు. నీ భక్తి నువ్వు చేసుకోవాలి. ఓ యవ్వనస్తుడా, యవ్వనురాలా, నీ భక్తి మీరు చేసుకోండి. దైవ భక్తి ఇప్పటి లైఫ్లో, రాబో లైఫ్లో గొప్పది. ఎందుకంటే నా కుమార్తెకి ఇప్పుడు మేము బైబిల్ చదవమని చెప్పలే. మేము ఏదైతే చేస్తున్నామో ప్రతిరోజు కుటుంబ ఆరాధన ఉండేది, ప్రతి రాత్రి భోజనం మాతో పాటు ఆమె కూడా తీసుకునేది. అంచెలంచెలుగా లైఫ్లో ఎక్కడ అనారోగ్యం లేకుండా బ్రతికింది. చక్కగా MBBS, చక్కగా వివాహము, ఈరోజు US ఉన్నది. నేను బూస్టింగ్ కాదు, కానీ మన పిల్లలందరూ అలాగ మహారాణులుగా, మహారాజులుగా వర్ధిల్లాలని ఈ అల్లిక కిటికీలో నుంచి, ఈ గజిబిజి లోకంలోంచి యేసు వైపుకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నువ్వు ఈ అల్లిక కిటికీలు ఇలాగే ఉండిపోయావు అనుకో, 5వ కిటికీ ఏంటో తెలుసా? మరణపు కిటికీ. ఏ కిటికీ అంటండి? మరణపు కిటికీ. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో 21 నుంచి 22 వరకు చూడండి. చాలా మంది గృహాల్లో కిటికీలో నుంచి, అంటే ఇక్కడ ఏమన్నా తెలుసా, మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలోకి ప్రవేశించుచున్నది. ఈ ఇంచుమించు మేబీ 1.5-2 కోట్లు నీ పట్టణంలో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఏంది అక్కడ జనం గుమిగూడారంటే యాక్సిడెంట్ అండి. యవనొస్తుడంట స్పీడ్గా బైక్తో వచ్చాడు. అయ్యో నీ ఇంటికాడికి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఒకసారి ఆలోచించండి. పాపానికి జీతము మరణము. నువ్వు అదే యవనొస్తుడుగా, నువ్వు పెళ్లి కాకుండా నువ్వు యవనొస్తుడాలుగా నువ్వు విచ్చలవిడిగా తిరిగావనుకో, మూల్యము తప్పదు. మీరు కావాలితే యోబు గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక మాట చూడండి. నువ్వు గనక
వేరొక తిరగలి విసిరితే వాడు నీ ఇంటిలో ఉన్న నీ తిరగలి విసురును అంటున్నాడు. నీవు వేరే ఒకడి యొక్క భార్యను కూడుకుంటే వేరొకడు నీ భార్యను కూడుకుని అంటాడు. మనకు భయం ఉండటలేదు. ఇప్పుడు చేసిన పాపం ఎప్పుడో కాదు, ఇప్పటికే ఈ క్షణంకే నువ్వు ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తావు. మిమ్మల్ని బెదిరించట్లేదు, కానీ మన దేహము దేవుని ఆలయం అన్నప్పుడు దీన్ని సమర్పించుకోండి. అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. 4వది ఏంటంటే మరణపు కిటికీ. నేను చెప్తున్నా కదా, క్రైస్తవుడు అనేవాడు అకాలంలో చనిపోవటానికి వీలు లేదు. ఎందుకంటే నీతిమంతుని మార్గంలో మరణమే లేదు, జీవమే కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువు ఘనత జీవము కలుగునుగాక. 4వ కిటికీ ఏంటి? మరణపు కిటికీ. హల్లెలూయ. చూడండి, భక్తిహీనులు అంటే దేవుడు అంట ప్రతి ఉదయ కాలమున సంహారం చేస్తాడంట. మరణము మన కిటికీలో నుంచి ఎన్నడూ కూడా రాకూడదు. మన కిటికీలో నుంచి ఏం వెళ్ళాలో తెలుసా? ఆశీర్వాదపు ప్రార్థన మాత్రమే వెళ్ళాలి. అందుకే మన పిల్లలందరికీ తెల్లవారుజామున 1 గంటను 4 గంటలకు 5 గంటలకు వాడు లేచి తన కుటుంబం కొరకు తన భవిష్యత్తు కొరకు ఖచ్చితంగా మనము అంగలార్చునుగాక. మరణపు కిటికీ. 6వ కిటికీ చూద్దాం, ఆశీర్వాదపు కిటికీ. ఇన్నిటి నుంచి వచ్చినప్పుడు ఈ 6వది ఏంటండి? ఆశీర్వాదపు కిటికీ. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఈ ఒక్కటి చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఈ మాట మీకు ఇష్టం లేకపోవచ్చు. ఆశీర్వాదపు కిటికీ అంటే ఆకాశము తెరవబడ్డాన్ని ఏమంటారంటే అదొక కిటికీగా. ఆమేన్. ఓకే, చూద్దాం. మలాకి గ్రంథము 3:10 ప్రకారము నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యండలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. వాక్యం అనేది సత్యం. విత్తకోకుండా మనము పంట కోయలేం. మీరు ఎవరినైనా ప్రేమించి చూడండి, నువ్వు ఒంటరైనోడు 1000 మందిగా మారుతావు. అనేక మంది నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఆశీర్వాదపు కిటికీ, ఆకాశ వాక్యళ్ళు గనక మనకి తెరవాలంటే ఖచ్చితంగా మనము ఆయన సన్నిధిలో ఆ 10వ భాగం తెచ్చినప్పుడు ఆశీర్వాదపు కిటికీ ఇదవుతుంది. మీరు కావాలితే ఆ సామెతల గ్రంథం 3:9-10 అంటాడు, ఎవరైతే ఆయనను గౌరవిస్తారో క్రొత్త తైలముతో వాళ్ళ యొక్క గానుగులో క్రొత్త నూనెతో మరి క్రొత్త పంటతో పొంగి పొర్లుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఈ 6 కిటికీలు అంటే ప్రతి ఒక్క మార్గము ద్వారా ఒక్కొక్క అపాయం ఉంది, ఒక్కొక్క ఆశీర్వాదం ఉంది. కనుక మన చూపు ఆయన వైపు ఉన్నప్పుడు ఆయన మనల్ని చూస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు, బాగు చేస్తాడు, పరలోకానికి తీసుకుని కొనిపోతాడు. ఇట్టి కృప మీ అందరి మీద కుమ్మరించబడునుగా. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన వారంలో గడిచిన కాలంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. మరి ఈమె పేరు కోటేశ్వరి అండి. కోదాడ. భయంకరమైన చీకటితో బాధపడుతుంది. ఆమెకి భయము గుబులేస్తుంది. రాత్రిపూట నిద్ర పట్టదు. అన్నా నేను చనిపోతానేమో అని ఆమె బాధపడుతున్నప్పుడు ఫోన్లో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకి సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన పేరు షీమోన్ అండి. అరకు దగ్గర ఉన్న సుంకర్మెట్ల. ఈయన ఎన్నో సంవత్సరాలుగా మరి ఆయన ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ప్రవచించి చెప్పిన ఈ మాసంలో నీ కార్యం జరుగుద్దని అద్భుతంగా ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడు. మరి అతనికి MEOగా ప్రమోషన్ ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ
కలుగునుగాక. ఇంకొక సిస్టర్ హరిత, మరి ఆమెకు 3 years నుంచి ఆమెకి ఎరియర్స్ రావాలి. సంఘంలో ఆఖరి ప్రార్థనలో ఎప్పుడైతే ప్రవచించి ఈ రోజు మీకు ఫైనాన్షియల్ మిరాకిల్ జరుగుద్ది అన్నప్పుడు ఎవరైతే నమ్మారో మరి ఒక్క వ్యక్తి ఈ సిస్టర్ కి అయితే మంచి అమౌంట్ దేవుడు ఆ వారంలో కాదు మండేనే వచ్చింది. మరి ఇంకొక సిస్టర్ ప్లాట్ కొనుక్కోవాలని, అరుణ ఆమె పేరు, ప్లాట్ కొనుక్కోవాలని ఆమె ఆశపడింది కానీ ఎంతమందిని అడిగినా డబ్బులు రాలేదు. మరి అదే వారంలో ఆమె ప్లాట్ కావాల్సిన రిమైనింగ్ అమౌంట్ కూడా వచ్చింది. ఇటు మహిమ కలిగిన మహత్తర కార్యములకే దేవునికే మహిమ కలుగునుగాక. ఇతని పేరు అన్వేష్, మా సంఘ సభ్యుడు. ఒకరోజు మరి విపరీతమైన మరి కిడ్నీ పెయిన్ వచ్చినప్పుడు ఆ ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలని చెప్పారు. కానీ అద్భుతం ఏంటంటే జనరల్గా యూరిన్ నుంచి వస్తాయి కానీ అది పైప్లో ఉన్నది, అది కంపల్సరీగా ఆపరేషన్ చేయాలంటే 3 days టైం అడిగాం. 3 days టైం అడిగినప్పుడు ప్రార్థన చేశాం. అతను ఎక్కడో నిజామాబాద్లో ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నా అది ఆ ట్యూబ్లో నుంచి కూడా బయటికి రావటం, సంపూర్ణమైన స్వస్థత పొందాడు. ఆ తర్వాత వారసుడుగా రక్షణ కార్యంగా నీటి బాప్తీసం పొందుకున్నాడు. సో దయచేసి మరి బిడ్డలు లేని వారు కానీ ఏ సమస్యలో ఉన్నా నాకు కాల్ చేయండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈమె పేరు రూపా అండి. 1 week నుంచి భయంకరమైన ఏమంటారు జ్వరము, తలనొప్పి, వామిటింగ్స్. దేవుని మహిమ కొరకు నేను చెప్తున్నానండి. కాకినాడ ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థిస్తున్నప్పుడు చిన్నపిల్ల 6 సంవత్సరాల పిల్ల హోషియా 14:5 ప్రకారం ఒక చెట్టు మీద మంచు వలె నేను మీ మీద ఉంటానన్న మాట పలికినప్పుడు మంచు చల్లగా ఉంటది కదా, ఎప్పుడైతే ఆ మంచులాగా దేవుని సన్నిధి ఆమె దిగిందో ఆమెకు చెమటలు పడటము, బాడీ అంతా కూల్ అవటము, దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ఒకే ఇంటిలో ఎన్ని అద్భుతాలంటే ఆ సిస్టరు అనకూడదు కానీ ఏ చిన్న పనైనా పనిచేసేది. కానీ అద్భుతంగా కుమారుడికి మంచి సిఆర్పి ఉద్యోగం వచ్చింది, అలాగే కుమార్తెకు వచ్చింది, కుమారుడి యొక్క వివాహం కూడా జరిగింది, గృహము కూడా కట్టబడింది మన సంఘ సభ్యురాలకి. ఇటు మహిమ గల కార్యములకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. టచ్ లార్డ్. వేరుతో సహా యేసు నామములో బయటికి పోవునుగా. ఆమేన్. నీ పరిశుద్ధ అగ్ని చేతనైనా ఈ చీకటి ఈ దినమే కాలి బూడిదవునుగాక యేసు నామములో. 3 days అసలు బాగా బాడీ పెయిన్స్, నిద్ర అసలు ఇక పడుకుంటే బాగుంటుంది, ఏదైనా పని చేయాలంటే లేచి భారంగా లేచి చేసుకోవాల్సింది తప్ప ఇక తప్పదు అనుకుని చేసుకున్నాను. లాస్ట్ ఫ్రైడే రోజు పాస్టర్ తోటి అసలు చేయించుకున్నాను. కానీ నెక్స్ట్ డే నుంచి అసలు ఇంకా పడుకోవడం అంటే లేదు, అలసట లేదు, బాడీ పెయిన్స్ లేదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే నాది ఈ మధ్య 1 month నుంచి డబుల్ బెడ్రూమ్లో నుంచి కాల్స్ వస్తున్నాయి. కాకపోతే నాకు 4 years బ్యాక్ నాది ఫోన్ పోయింది. పోతే మన 2-3 చోట్ల కనుక్కున్న వాళ్ళు ఫోన్ నెంబర్ పోతే కనుక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్తున్నారు కానీ ఒక్కరు కరెక్ట్గా జవాబు చెప్పలేదు. తండ్రి నాయన ఇది డబుల్ బెడ్రూమ్ నుంచి అప్లై చేశాను కానీ ఇంకా నీ చిత్తం అయితేనే రానివి, లేదంటే లేదు అనుకున్నాను. ఇంకా మన ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి ప్రేయర్ చేసుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్దామన్నారు. నాకు ఇక సారు లిస్టులోనే నా నేమ్ వచ్చింది. కాకపోతే అక్కడ ఫోన్ నెంబర్ చేసిన వాళ్ళని కలవకపోతే క్యాన్సల్ చేసేస్తున్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి ట్రై కూడా ఏం చేయట్లేదండి. కాబట్టి ఆ సార్ లిస్టులోనే నా నేమ్ వచ్చినందుకు దేవుడికి వందనాలు. పరమ తండ్రి నీకు వందనాలు. దేవా మా చూపే మా దీవెన, మా చూపే మాకు శాపము. నాయనా యెరూషలేము వైపు దానియేలు వలె ఆ కిటికీ తెలిసి 3 సార్లు ప్రార్థించినప్పుడు దానియేలు ఎలాగ దీవించబడ్డాడో అలాగూ మేము కూడా మా ఒక్క ఆశీర్వాదపు కిటికీని తెరిచి యాకోబునిచ్చిన మా ఇంటిలో ఉండినట్లు ఆకాశ వాక్యములు పట్టజాలంతగా మా కుటుంబాన్ని, మాకున్న పనిని, మాకున్న వ్యాపారం, మాకున్న సంఘాలను దీవించమని, ప్రతి బిడ్డను స్వస్థపరచండి, విడుదలివ్వండి, సమాధానం దయచేయండి. నిరంతరము దేవ అనేక మందికి ఆశీర్వాదం గుండుటకు కొనసాగిస్తున్న ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని 100 దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజే మీ ఆశీర్వాదం కిటికీ యేసు నామములో తెరవబడును గాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్,
5,92,000 హైదరాబాద్ తెలంగాణ, బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.